నమస్తే అండి. మహారాష్ట్ర కూటమి యొక్క ప్రభంజనం అయిపోయింది. ఎలాగైతే ఇదివరకు నేను ఎన్నికల అనంతరం ముగింపు రోజున చెప్పానో, ఎన్నికల ప్రచారం ముగింపు రోజున చెప్పానో, అదే పద్ధతిలో ఆంధ్రాలో ఎలాగైతే అపోజిషన్ తుడిచిపెట్టుకుపోయిందో, ఆ పరిస్థితి మహారాష్ట్రలో వచ్చింది. దానికి ప్రధాన కారణం గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎలాగున్నా సరే, పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ప్రభంజనం డెఫినెట్‌గా ముఖ్య పాత్ర వహించిందని నేను చెప్పగలను. ఎందుకంటే అది అటు తెలుగు వాళ్ళని కదిలించింది, ఇటు సౌత్ ఇండియన్స్‌ని కదిలించింది, ముఖ్యంగా హిందువుల్ని ఏకం చేసింది. దాంతోటి 280 సీట్లకి 288 సీట్లకి ఆల్మోస్ట్ 217 చాలామంది 145, 150, 170 ఇలాగే చెప్పారు. నేను ఆ రోజే చెప్పాను 200 పైన వస్తాయి, 200 వస్తాయని. ఎందుకంటే ఆ పరిస్థితి కనబడుతుంది ఫీల్డ్‌లో, ప్రజల్లో కనబడుతుంది. ఇప్పుడు అక్కడ చూడండి 217కి బ్రేకప్. ఇప్పుడు ఇంకా అది 220 కావచ్చు, 228 కావచ్చు. బీజేపీకి సొంతంగా 127 వస్తే శివసేనకి 49, ఎన్సీపీకి 35. అదే కాంగ్రెస్ ఇండియా కూటమికి వస్తే టోటల్గా 62 వచ్చినాయి. 62లో కాంగ్రెస్ కేవలం 18. అంటే బీజేపీకి 127 వస్తే కాంగ్రెస్కి 18 వచ్చినాయి. నెక్కకి నాగలోకానికి అంటారు చూసారు, అలాగ ఉంటుంది పోలిక. మేము కొట్టేస్తాం అంటే మీరు ఏంటి అనేది కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ప్రజలు ఇప్పుడు డెఫినెట్ గా మోడీ గారు తిరుగులేని నాయకుడు అని ప్రజలు నమ్ముతున్నారు, ప్రపంచం నమ్ముతుంది. అయితే జార్ఖండ్ విషయానికి వస్తే, జార్ఖండ్ అక్కడ ఇండియాకి 30 వస్తే 50 వస్తే ఎన్డీఏ కూటమికి 30 వచ్చాయి. కారణాలు విశ్లేషించుకోవాలి. ఇది ట్రైబల్ ఏరియా నెంబర్ 1, ఎక్కువ సౌత్ ఇండియన్స్ తెలుగువారు లేని ప్రాంతం. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం కనబడాల. ఇక మీదట అసలు నేను చూసేది ఏంటంటే, జాతీయ స్థాయిలో మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఒక ప్రభంజనం, ఒక సునామీ వస్తుంది అనేది అర్థమవుతుంది. అది ఆంధ్రప్రదేశ్లో రుజువైంది, ఇప్పుడు మహారాష్ట్రలో రుజువైంది. కాబట్టి నిజంగా పెద్ద సెలబ్రేషన్స్ అండి ఇది దేశానికి. అలాగే జార్ఖండ్లో కూడా అది కోలుకోలేనంత పెద్ద దెబ్బ ఏం కాదు. 30 సీట్స్ ఎన్డీఏకి 50 వస్తే మనకు 30 వచ్చాయంటే పర్వాలా. కాబట్టి ఇండియా అన్నది అక్కడ ఎన్నాళ్ళ నుంచో ఉన్నది. అక్కడ శిబు సోరెన్ గారు ఆ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ కల్చర్ ఉంటుంది. వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు, అభివృద్ధితో సంబంధం ఉండదు. వాళ్ళ ఇమోషన్స్ వేరేగా ఉంటాయి. అక్కడ కూడా త్వరలో కోలుకున్న విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి దేశం అంతా కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభంజనం ఉందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. మహారాష్ట్ర, హర్యానా కంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పాను. చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి ఇట్స్ గుడ్ టైమ్ ఫర్ ఎన్డీఏ టు సెలబ్రేట్ అండి. ఎన్డీఏ కూటమి భాగస్వాములుగా మేము అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించడం, మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రాంతం అంతా కూడా ప్రజలకు ప్రభంజనం పథకం. అదొకటే కాకుండా వెళ్ళని ప్రాంతానికి కూడా ఎంటైర్ మహారాష్ట్రకి ఆ ఎఫెక్ట్ కనబడింది. సో థ్యాంక్ యూ.